స్వప్న సినిమా బ్యానర్పై స్వప్న దత్ నిర్మించిన ఈ మూవీ రీసెంట్గా థియేటర్లోకి వచ్చింది. కథ విషయానికి వస్తే ముందుగా ఇది పీరియాడిక్ ఫిలిం తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తెలంగాణ ప్రజానికానికి రాదు. ఎందుకంటే నైజాం పరిపాలనలో ఉన్న కారణంగా సెపరేట్ దేశంగా ప్రకటించుకుంటారు. బట్ అప్పటికే నైజాం పరిపాలనలో రజాకార్ల నిరంకుశత్వంతో విసిగి వేజారిన తెలంగాణలోని కొన్ని పల్లెలు తిరుగుబాటు బావుట ఎగురవేస్తాయి. అందులో ప్రధానమైనది బైరాన్పల్లి. ఈ బైరాన్పల్లికి నిజాం సైన్యానికి జరిగిన పోరాటంలో సికింద్రాబాద్లో నివాసం ఉండే మైకేల్ అనే కుర్రాడు స్వతహాగా ఫుట్బాల్ ఛాంపియన్ అయిన ఈ కుర్రాడు లండన్కి వెళ్ళిపోయి కౌంటీ మ్యాచ్లో ఆడే ఆఫర్ వచ్చిన ఈ కుర్రాడు బైరాన్పల్లి ఎందుకు చేరుకున్నాడు, అక్కడి ప్రజలతో అనుబంధం ఎలా ఏర్పడింది, స్వతహాగా యుద్ధాలంటే ఇష్టపడిన మైకేల్ బైరాన్పల్లి ప్రజలతో కలిసి యుద్ధంలో కథం ఎందుకు తొక్కుతాడు అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. ప్రజల స్వతంత్ర కాంక్ష, కన్న ఊరిపై మమకారం, ఈ ఎమోషన్స్ బాగా ఆకట్టుకోవడంతో పాటు పల్లెల్లో ఉండే అనుబంధాల్ని చాలా చక్కగా చూపించారు. యాక్టింగ్ పరంగా రోషన్ మేక వాట్ ఏ మెచ్యూర్ యాక్టింగ్ అన్ని విభాగాల్లో ఆకట్టుకున్నాడు. అనస్వర రంజన్ తాళ్ళపూడి చంద్రకళగా ఇన్నోసెంట్గా బాగా చేసింది. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.